భాగ్యనగరంలో లోక కళ్యాణం కోసం అత్యంత వైభవంగా శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూగట్పల్లి వివేకానంద నగర్లోని చిత్తారమ్మ దేవాలయంలో వడ్డేపల్లి రాజేశ్వర ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీన టీటీడీ అర్చకుల పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించనున్నారు. ముఖ్యంగా 5 క్వింటాళ్ల పసుపుతో ప్రత్యేక రాశిని ఏర్పాటు చేసి లక్ష్మీ యంత్రాన్ని ప్రతిష్ఠింపజేసి కుంకుమార్చన ఈ యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహక కమిటీ కోరింది. చాలా పవిత్రమైనటువంటిది, గొప్పది మన భారతీయ సంస్కృతి, భరత జాతి. అలాంటి భరత జాతి భారతీయ సంస్కృతిలో లక్ష్మీ అమ్మవారు అక్కర్లేదని ఎవరు కూడా కోరుకోరు. ఏ కులస్తులు కానీ ఏ మతస్థులు కానీ బ్రహ్మాది మనుష్య పర్యంతం మంగళ సౌభాగ్యాలు సిరి సంపదలు అన్ని మనకి అనుగ్రహించేది లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ ఎల్లుండి వస్తుంది. ఈ సందర్భంగా మన వడ్డేపల్లి రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి యాగం లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిత్తారమ్మ దేవస్థానంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అత్యంత వైభవపేతంగా మనమంతా కలిసి నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాలక్ష్మి యాగంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా శ్రీ మహాలక్ష్మి హోమం, 6:30 నుంచి 7:30 దాకా శోభాయాత్ర, 500 మంది మహిళలతో పసుపు కుంకుమలు పట్టుకున్నటువంటి 500 మంది మహిళలతో పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. శోభాయాత్ర అనంతరం శ్రీభూ సమేత వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా భారతదేశంలో ఉండేటువంటి వివిధ దివ్య దేశాలకు సంబంధించిన స్వాములందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మునుపు ఎన్నడూ కూడా ఇక్కడ జరగనటువంటి కార్యక్రమం మనం మొట్టమొదటిసారిగా మన వివేకానంద నగర్ కాలనీ చిత్తారమ్మ దేవస్థానంలో పతాక స్థాయిలో నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు మనకి ఇక్కడ జరిగే యాగం చాలా అదృష్టవంతం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేంత కూడా తిరుపతి దేవస్థానం నుంచి పండితులు రావడం, ఇక్కడ యాగం జరగడము, అందరి కోసం కూడా మన ప్రజల కోసం కూకట్పల్లి వాసులు ప్రతి ఒక్కరు ప్రజల కోసం చేయడానికి అందరం నిశ్చయించుకున్నాము. మా కూకట్పల్లిలో కూడా బాలకృష్ణ ప్రజలందరూ రోజు కూకట్పల్లి ప్రజలందరినీ ఈ చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా కలవడం, వారందరూ కూడా రావడం జరుగుతుంది. ఆ రోజు 5 గంటల నుంచి రాత్రి 11 వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరూ పాల్గొని అందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మా సంకల్పం కూడా మాకు రావడం గొప్ప అవకాశం. ఇట్లాంటి ఎందుకంటే ఇవి అందరికీ కూడా అదృష్టంగా జరగడం కూడా గొప్పతనం. ఎందుకంటే ఇవన్నీ అందరికీ దక్కవు. చాలా పవిత్రమైనటువంటిది, గొప్పది మన భారతీయ సంస్కృతి, భరత జాతి. అలాంటి భరత జాతి భారతీయ సంస్కృతిలో లక్ష్మీ అమ్మవారు అక్కర్లేదని ఎవరు కూడా కోరుకోరు. ఏ కులస్తులు కానీ ఏ మతస్థులు కానీ బ్రహ్మాది మనుష్య పర్యంతం మంగళ సౌభాగ్యాలు సిరి సంపదలు